వికారినామ ఉగాది శుభాకాంక్షలు అండి. నా పేరు గుత్తా సాయి కిషోర్ బాబు. నేను అప్పుడప్పుడు మీకు ఈ వాట్సాప్లో వీడియోల ద్వారా ఆడియోల ద్వారా నేను అప్పుడప్పుడు మీకు కలుస్తున్నాను. ఈరోజు కొన్ని విషయాలు మళ్ళీ మీతో మాట్లాడాలని ఈరోజు ఈ వీడియో మీకు పంపిస్తున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే కులము మతము. ఇది ప్రతి వ్యక్తి యొక్క మనసులో ఉండేటువంటి ఒక భావన. ఈ కుల మతాల గురించి మనం ఒకసారి దాంట్లో ఉన్నటువంటి విషయాలను మనం ఒక అవగాహన చేసుకుందామండి. మనం ఒక క్లారిటీ తెచ్చుకుందాం ఈ కుల మతాల మీద. ముందుగా మతం గురించి ఆలోచిద్దామండి. మతం హిందూయిజం, ముస్లిమిజం, అలాగే జైనిజం, బుద్ధిజం, సిక్కిజం, ఇవన్నీ ఇజాలు. ఈ రకరకాల ఇజమ్స్. ఈ ఇజమ్స్ దీంతోపాటు ఈ లేటెస్ట్గా మన సమాజంలో పవనిజం, అలాగే రామ్ గోపాల్ వర్మ గారు పవన్ కళ్యాణ్ గారు పవనిజం అన్నారు. అలాగే రామ్ గోపాల్ వర్మ గారు రామోయిజం అని కొన్ని మనకి యూట్యూబ్ వాటిల్లో వాళ్ళ యొక్క థాట్స్ని షేర్ చేస్తూ ఉంటారు సమాజానికి. అంటే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటేనండి, ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తికి ఒక్కొక్క ఇజం ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవరెవరైతే ఈ యొక్క మాటలు వింటున్నారో, ఇప్పుడు నేనున్నాను, నాకు కిషోరిజం ఉంటుంది. అలాగే మీరు వింటున్న ప్రతి వ్యక్తికి మీకు ఒక ఇజం ఉంటుంది. అంటే మీ యొక్క మతము, అంటే మీ యొక్క భావనల యొక్క మీ యొక్క ఈ భావనలు ఏవైతే ఉన్నాయో అవే మీ యొక్క ఇజం అన్నమాట. మీ థాట్ ఏదైతే ఉందో అదే మీ ఇజం. అంటే ఇవన్నీ యాక్చువల్గా మన మతాల్లోకి తీసుకుందాం. మన జైనిజం, బుద్ధిజం, హిందూయిజం, క్రిస్టియానిటీ, ఇవన్నీ ఏంటంటే కొన్ని కల్చర్స్. అంటే కొంత గ్రూప్ ఆఫ్ పీపుల్, అంటే తక్కువ మంది అవ్వచ్చు, ఎక్కువ మంది, ఇక్కడ సంఖ్యలతో సంబంధం లేదు. కొంతమంది వ్యక్తులు ఒక జీవిత విధానాన్ని జీవించే విధానం అది ఒక మతముగా ఏర్పడింది. అంటే వాళ్ళందరూ ఆ గ్రూప్ ఆఫ్ ఆ థాట్ వేవ్లో వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మనం దీంట్లో ఉన్నటువంటి ఒక సూక్ష్మాన్ని మనం గ్రహిద్దామండి. ఇప్పుడు ఇండివిజువల్ మతంకి వచ్చేటప్పటికి ప్రతి ఒక్క వ్యక్తి కూడా చాలా యూనిక్గా పుట్టాం ఇక్కడ ఈ భూమి మీద. ప్రతి జీవి కూడా యూనిక్కే. ఏ రకంగా అంటే మనం కొంత కామన్ సెన్స్, కొంత లాజిక్ కూడా అప్లై చేస్తూ ఆలోచిద్దామండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి యొక్క థంబ్ ఇంప్రెషన్, ఒక థంబ్ కానివ్వండి, అట్లాగే మీ యొక్క ఐలో ఉన్నటువంటి మన సెల్స్ కానివ్వండి, రాడ్స్ అండ్ కోన్స్ సెల్స్ కానివ్వండి, మన థంబ్లో ఉన్నటువంటి థంబ్ ఇంప్రెషన్ కానివ్వండి, ఈ ఇవి ఏ ఒక్క వ్యక్తి కూడా ఇంకొక వ్యక్తితో సూట్ అవ్వవు. ఎందుకని అక్కడే మనకు అర్థమవుతుంది కదండి. ప్రతి వ్యక్తి కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యూనిక్ అనేటువంటిది మీకు అక్కడ మనకి అర్థమవుతుంది. అయితే మనం ఆ యూనిక్నెస్ ఎప్పుడు వస్తుంది, కానీ మనం అంతా యూనిక్గా అలా బతుకుతున్నామా, జీవిస్తున్నామా అనేటువంటిది మనం ప్రశ్న వేసుకుందామండి. మనం యూనిక్గా ఎప్పుడు బతుకున్నాం? మనం సమాజం 10 మంది ఎటు నడిస్తే అలాగా, 10 మంది ఎలా ఆలోచిస్తే అదే ఆలోచన మనదే. కానీ మనం అలా లేము, మనం ఆ యూనిక్గా లేము. ఆ యూనిక్నెస్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నిజమైనటువంటి జీవితం, అతని ఇజం అనేటువంటిది అతనికి వస్తుందండి. అది ఎట్లా వస్తుంది, ఎప్పుడు వస్తుంది అంటే ప్రతి వ్యక్తి యొక్క ఆజ్ఞాచక్ర జాగరణ. అంటే ఇక్కడ ఈ యొక్క బొట్టు పెట్టుకునే ప్లేస్లో, ఈ పిట్యూటరీ గ్లాండ్ దగ్గర ఇక్కడ ఎప్పుడైతే అవేర్నెస్ వచ్చిందో, దీన్నే భ్రూమధ్యం అంటాం. ఈ భ్రూమధ్యము దగ్గర ఎవరికైతే ఎరుక వచ్చిందో, ఎవరి యొక్క మనసును అక్కడ నిలపగలిగారో ఆ వ్యక్తి యూనిక్గా జీవించడం మొదలెడతాడు. యూనిక్గా అతను కావాలని యూనిక్గా ఏమి జీవించడండి, మళ్ళీని అతని యొక్క జీవిత విధానమే యూనిక్ అయిపోతుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ మతం అనేటువంటిది
గ్రూప్ ఆఫ్ పీపుల్ దగ్గర నుంచి ఒక ఇండివిజువల్ యూనిక్నెస్ వైపుకి మనం ట్రావెల్ చేయాలి. మనం అంత గ్రూప్గా మందగా లక్షల మందిగా గ్రూప్గా నడిచేటువంటి విధానం కాదండి. యాక్చువల్గా మనం నడవలసింది ఎప్పుడు కూడా ఒక యూనిక్గా నడవాలి. అంటే ఒక గ్రూప్ నుంచి ఒక యూనిక్నెస్ వైపుకి మనం జీవించగలిగినప్పుడు, ఎప్పుడైతే మీ యొక్క ఆజ్ఞాచక్ర జాగరణ జరిగిందో, ఎప్పుడైతే మీకు యూనిక్నెస్ వచ్చిందో, అప్పుడు మీకంటూ మీకు ఒక ఇజం ఉంటుంది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంకా సూక్ష్మంగా ప్రతి వ్యక్తి యొక్క సిస్టమ్ కూడా, ప్రతి వ్యక్తి యొక్క బ్రీతింగ్, ప్రతి యొక్క ఆలోచన విధానం కూడా చాలా యూనిక్గానే మనం వచ్చినప్పుడే మనకు అసలు అదంతా కూడా కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. ఆ యూనిక్నెస్ ఎవరైతే ఇక్కడికి వచ్చారో, భూమధ్యం దగ్గరికి మనసును పెట్టగలిగే స్థితికి వచ్చారో, అప్పుడు వారి యొక్క మతము గుర్తింపు వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి అప్పుడు కానీ అర్థం కాదు. అప్పుడు వరకు ఏమవుతారు, అప్పుడు వరకు ఈ గ్రూపులుగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఆలోచించుకునేటువంటి విధానంలో జీవిస్తారు. ఎప్పుడైతే అక్కడ భూమధ్యంలో స్థితి వచ్చిందో, థర్డ్ ఐ ఎప్పుడైతే అవేకన్ అయిందో, అప్పుడు అతని యొక్క జీవిత విధానం యూనిక్గా అవుతుంది అనమాట అండి. కాబట్టి ఏంటంటే మనము ఇప్పుడు మనం ఆ మతము ఈ మతము అంటే మనం అవన్నీ దాటేయాలి. ఎప్పుడు వస్తారో ఆ దాటే స్థితికి మనం ఎదగాలి. మనం ఆ యూనిక్గా జీవించేటువంటి స్థితికి మనం ఎదగాలి. కాబట్టి మతము ఏమిటి అనేటువంటిది ఒక స్పష్టమైన అవగాహన చేసుకుని మనం జీవించినప్పుడు, ఎప్పుడైతే ఇప్పుడు ఇక్కడ ఉన్నారనుకోండి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు హిందూయిజంకి, క్రిస్టియానిటీకి, జైనిజంకి, బుద్ధిజంకి ఏ విధమైనటువంటి వ్యత్యాసం కూడా మీకు కనపడదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్నీ ఒకటే అనేటువంటి భావన వైపుకి వాళ్ళు వస్తారు. కాబట్టి మనం ఈ యొక్క మతము ఎడల మనం స్పష్టత కలిగి ఉన్నాం. మనం అందరం కూడా భూమధ్యము దగ్గర మనసు పెట్టగలిగే స్థితికి రావాలి. ప్రతి వ్యక్తి ఒక సొంత ఇజం కలిగి ఉంటాడప్పుడు. కాబట్టి ఆ రకంగా మనం ఎవల్యూట్ అవ్వాలి అనేటువంటిది ఈ మతము విషయంలో మనం ఒక అవగాహన పొందాం. అట్లాగే కులము. ఇవాళ సమాజంలో మనిషి మాట్లాడే దగ్గర చాలా ఎంతో, అంటే ఒక రకంగా చెప్పాలంటే అది చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ బాధపడితే ఉపయోగం ఏం లేదు. అసలు విషయాన్ని మనం రిలీజ్ అవుదామండి. ఈరోజు ఈ కులము అనేటువంటి ప్రతి మనిషి మాట్లాడటానికి ముందు కులం ఏంటి అనే యాంగిల్లో బేస్ చేసుకుని మాట్లాడుతున్నారు ప్రతి వ్యక్తి కూడా. అరే ఇది ఎంత ఇగ్నోరెంట్ బిహేవియర్ అనేటువంటిది మనం అర్థం చేసుకుందాం. అందులో ఉన్నటువంటి విషయాన్ని కూడా కులము ఎడల. ఈ కులము అనేటువంటి దానికి బేసిస్ అండి మనం కృష్ణుడు చెప్పినటువంటి ఒక విషయం నుంచి మనం ఒక అవగాహన చేసుకున్నాం. గుణత్రయ విభాగ యోగంలో ఆయన గుణాల గురించి చెప్తాడు. ఆయన గుణాలు ఏమిటి? సత్వగుణము, రజోగుణము, తమో గుణము, అలాగే త్రిగుణాతీత స్థితి అంటారు ఆయన. ఈ 4 విషయాలు చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ మాటలని మీరు తరిచి ఆలోచించండి. మీ యొక్క కామన్ సెన్స్ కూడా మీరు ఉపయోగించండి. మీ లాజిక్ అప్లై చేయండి. ఈ త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో, సత్వరజస్తమో గుణాలు, ఈ త్రిగుణాలేనండి మన కులాలు కూడా. ఈ కులాలన్నీ కూడా ఈ త్రిగుణములకు సంబంధించినటువంటి కులాలు. ఇప్పుడు ఈ త్రిగుణాలు ఎలా ఉంటాయి? తమో గుణం డామినేట్ అయి ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి. తమో గుణం డామినేట్ అయినటువంటి వ్యక్తిలో అది ఒక్కటే ఉండదండి. ఈ గుణం కూడా ఒక్క తమో గుణమే ఉండదు. తమో గుణంలో మళ్ళీ తమో గుణం కలుస్తుంది. మెయిన్ తమో గుణం ఉంది. తమో గుణంలో సబ్ గుణంగా మళ్ళీ తమో గుణం కలుస్తుంది. అలాగే తమో గుణంలో రజో గుణం కలుస్తుంది. తమో గుణంలో సత్వ గుణం కలుస్తుంది. అంటే బేసిస్ రూట్ ఏమో తమో గుణం ఉంది. ఈ తమో గుణంతో పాటు మిగతా 2 గుణాలు 3 గుణాలు ఏవైతే మిక్స్ అవుతున్నాయో అది అతని యొక్క స్వభావం, అది అతని యొక్క జీవిత విధానం. అట్లాగే రజోగుణం ఉంది. రజోగుణంలో రజోగుణం, అలాగే రజోగుణంలో సత్వగుణం, అలాగే రజోగుణంలో తమో గుణం. అట్లాగే సత్వగుణంలో సత్వగుణంలో రజోగుణం,
సత్వగుణంలో తమో గుణం. అంటే ఈ 3 గుణాలు మళ్ళీ 3 తాలూకు మిక్సప్స్ అనమాట. మనం ఎలా అయితే కలర్స్ని బేస్ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ బేస్ కలర్స్ నుంచి రకరకాల కలర్స్ ఎలా అయితే కాంబినేట్ అయ్యి మనం రకరకాల నంబర్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ కలర్స్ని మనం ప్రొడ్యూస్ చేయగలుగుతామో, ఈ యొక్క గుణాలు కూడా రకరకాల ఆ గుణాల్లో వేరే వేరే గుణాల తాలూకు మిక్సప్లే మన యొక్క స్వభావాలు, మన యొక్క క్యాస్ట్ సిస్టమ్స్ అండి. ఈ క్యాస్ట్ సిస్టమ్స్ అన్నీ కూడా మనం అందరం కూడా ఎక్కడికి వెళ్ళాలి అంటే అందరూ కూడా ఈ యొక్క గుణాల్లోంచి, ఈ యొక్క క్యాస్ట్ సిస్టమ్స్లోంచి, క్యాస్ట్ సిస్టమ్ అంటే తమో గుణంలో డామినేట్ అయి ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతను ఒక శూద్రుడి కింద లెక్క. ఏ వ్యక్తిలో అయినా సరే తమో గుణం అంటే అతను శూద్రుడే యొక్క లక్షణాలు అతనిలో ఉన్నాయన్నమాట అర్థం. అట్లాగే రజోగుణంలో సత్వగుణం ఉన్నదనుకోండి, వాళ్ళు వైశ్య క్షత్రియుల కింద అర్థం చేసుకోవాలి మనం. అట్లాగే సత్వగుణంలో సత్వగుణంలో తమో గుణం డామినేట్ అయిందనుకోండి, వాళ్ళు బ్రాహ్మణ్ కింద లెక్క తీసుకోవాలి మనం. ఇలా అర్థం చేసుకోవాలి. ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేటువంటిది మన యొక్క నేచర్ను బట్టి మనకి క్యాస్ట్ సిస్టమ్ అనేటువంటిది అప్లై అవుతుంది. అంతేకాని ఈ క్యాస్ట్లు అనేటువంటిది పుట్టుకతో క్యాస్ట్, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చిన క్యాస్ట్, అది ఒక లైఫ్ స్టైల్, అది ఒక జీవిత విధానంలో ఉన్నాం మనం. మన కుటుంబంలో మన కుటుంబ సాంప్రదాయాల ప్రకారం మనం నడుస్తున్నాం, అంతవరకే. కానీ ఒరిజినల్గా తీసుకోవాలంటే మన యొక్క భావాలు ఎలా ఉన్నాయి, మన యొక్క థాట్ వేవ్ ఎలా ఉంది, దాన్ని బట్టి ఒక వ్యక్తి యొక్క క్యాస్ట్ అనేటువంటిది. అంటే మనం హయ్యర్ లెవెల్లో మనం ఆలోచిద్దామండి. ఎప్పుడు మనం కింద లెవెల్లో మనం ఆలోచించొద్దు, ఎవల్యూటెడ్ లెవెల్లో ఆలోచిద్దాం, హయ్యర్ థింకింగ్ వైపుకి వెళ్దాం. హయ్యర్ థింకింగ్ వైపుకి వెళ్ళినప్పుడు ఆలోచనలన్నీ కూడా ఇలా ఉండాలి. ఏంటి, మీ యొక్క లక్షణాలను బట్టి మీరు ఏ కులము అనేటువంటిది డిసైడ్ అవుతుంది. నేను బ్రాహ్మణుడిగా పుట్టాను, నువ్వు బ్రాహ్మణుడిగా పుట్టి తమో గుణం యొక్క లక్షణాలతో, తమో గుణం లక్షణాలతో ఉన్నావంటే నువ్వు శూద్రుడి కింద లెక్క. అట్లాగే అంటే వీళ్ళందరూ కూడా మళ్ళీ అలాగే నేను మీకు 4వ విషయం ఒకటి చెప్పాను త్రిగుణాలతో పాటు. ఈ 4వ విషయం ఏంటి, త్రిగుణాతీత స్థితి. ఈ త్రిగుణాలు అన్ని దాటిపోయిన తర్వాత త్రిగుణాలకి అతీతమైనటువంటి స్థితికి మనిషి ఎదగాల. ఈ త్రిగుణాలకి అతీతమైనటువంటి స్థితే ఈ భూమధ్యములో ఉండుట. ఈ కిందే ఉన్నాయండి, ఈ కులాలన్నీ కూడా ఈ కింద ఉన్నాయి. ఇక్కడికి ఎప్పుడైతే వెళ్ళాడో ఈ కులాలన్నిటిని దాటినటువంటి వ్యక్తి ఇక్కడ భూమధ్యంలో ఉంటాడు, స్థితి పొంది ఉంటాడు. ఈ భూమధ్యంలో స్థితి పొందినటువంటి వ్యక్తి ఎవరైతే ఈ ఖేచరీ సిద్ధి, అంటే ఖేచరీ అంటే నాలుగును మడిచి వెనక్కి పెట్టుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఖేచరీ సిద్ధి పొందినటువంటి వ్యక్తి, కూటస్థంలో స్థితి పొందినటువంటి వీళ్ళని బ్రాహ్మణులలో, అంటే బ్రాహ్మణుడు నిజమైన బ్రాహ్మణులలో బ్రాహ్మణుడు అంటారు. అంటే సత్వగుణాన్ని కూడా దాటినటువంటి అండి, గుణాలన్నింటినీ దాటినటువంటి వ్యక్తి బ్రాహ్మణుల్లో బ్రాహ్మణుడు అంటారు. ఎవరైతే కూటస్థంలో స్థితి పొందారో, అలాగే ఖేచరీ స్థితి పొందినటువంటి వ్యక్తిని, వీళ్ళు అమృతాన్ని తాగుతారు. ఈ అమృతం ఎక్కడి నుంచి వస్తుంది, మన యొక్క సహస్రారం నుంచి అంగిట్లో అమృతం స్రవిస్తుంది అని చెప్తారు. ఈ అమృతాన్ని తాగగలిగేటువంటి స్థితి వచ్చినటువంటి వ్యక్తిని బ్రాహ్మణులలో బ్రాహ్మణుడు అంటారు. అంటే సత్వగుణం అన్నట్టే బ్రాహ్మణుడు అనేటువంటి యాటిట్యూడ్లో ఉన్నటువంటి బ్రాహ్మణుడు అని అసలైనటువంటి బ్రాహ్మణుడు అని అర్థం. అందరూ కూడా ఈ రకంగా ఈ కులాల వ్యవస్థలో, ఈ కులాలు అనేటువంటి థాట్ వేవ్లో హయ్యర్ లెవెల్ అయినటువంటి బ్రాహ్మణులలో బ్రాహ్మణుడు స్థితికి ఎదగాలండి. అంటే మనం ఈ విషయంలో మనం అవగాహన చేసుకుంటే ఈ యొక్క ఎంత మనుషుల మధ్యలో ఎంత ప్రేమలు ఉంటాయి. అంటే భూమధ్యానికి వచ్చినప్పుడు ఎంతో ప్రేమించేటువంటి లక్షణం అతనిలో వచ్చేస్తుందండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకంటే యూనిక్ అయినప్పుడు అందరూ యూనిక్ అయినటువంటి వ్యక్తి, యూనిక్ పర్సన్ అయినటువంటి వ్యక్తి, ఒక కూటస్థంలో స్థితి పొందినటువంటి అందరూ యూనిక్ అనేటువంటిది రియలైజ్ అవుతాడండి. ఇప్పుడు నేను కూటస్థంలో స్థితి పొందాను, నేను యూనిక్ అని అనుకున్నప్పుడు నాతో పక్కన ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా యూనిక్ పర్సనే అవుతాడు అనేటువంటిది నాకు అర్థమవుతుంది కదా. ఇది మీ యొక్క కామన్ సెన్స్తో మీరు ఆలోచించి మీరు ఈ అందరూ కూడా ఈ కూటస్థం దగ్గరికి చేరుకోవాలనే ఉద్దేశంతో, ఈ ఉగాది రోజున మీ అందరికీ కూడా ఈ విషయాలు మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో, ఈ కుల మతాలకి అతీతం, సరే ఈ కుల మతాలకి అతీతమైన స్థితికి వెళ్ళిపోవాలని నేను అంతలో వెళ్ళిపోయేది కాదు. ఎవరికి వాళ్ళు
ఇండివిజువల్గా మార్పు రావాలి. ఒక వ్యక్తిగా మార్పు వచ్చినప్పుడే వస్తుందండి. ఇదేమి వేల మంది వెళ్ళిపోయింది మేము మారిపోతాం అనుకుంటే మారిపోయేది కాదు. ఎవరికాళ్ళు ఎవల్యూషన్లో ఈ భూమధ్యం దగ్గరికి ఎవరైతే చేరుకుంటారో వాళ్ళు వీటికి కుల మతములకు అతీతమైనటువంటి స్థితిలో జీవించేటువంటి వ్యక్తులు అవుతారు. అప్పటి వరకు అవరా అంటే ఖచ్చితంగా అవరు. మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా. కాకపోతే మనం ఏం చేయాలి? అవరుగా అవ్వం అని మెదలకుండా కూర్చుంటే ఎలా కుదురుద్ది? అవ్వం కదా. కానీ మనం ఈ మాటలు మనం వింటున్నప్పుడు మనం ఆ వైపుకి మన మనసుని పదే మనం అవగాహన చెందుతా మనం వాటి విషయాలని మన కామనతో మనం అర్థం చేసుకుని మనం ఆ వైపుకి మనం ఆలోచనల్ని మనం పని కట్టుకుని మనం పట్టుకుని మనం తీసుకుని ఆ వైపుకి మన ఆలోచనల్ని మరల్చుకోవాలి. మరల్చుకుంటే ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ టైమ్స్ మార్చగా మనకి యాటిట్యూడ్ అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాలను మీరు అర్థం చేసుకుని మీరు ఎంతో సంతోషాన్ని పొందుతారని నేను అనుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.